ఎక్కడి నుంచి వచ్చారన్న? ఇట్లా ఫ్యామిలీతోని వచ్చారు కదా! ఎంతసేపు ఉన్నారు ఇక్కడ బంక్‌లో? ఉన్నానండి. ఓ 20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది. ఓకే. ఇప్పుడు చాలా నార్మల్‌గా రష్‌గా ఉంది. ఇప్పుడు పెట్రోల్ బంక్‌లో పెట్రోల్ ఉండి గూడా ఔట్ ఆఫ్ స్టాక్ బోర్డులు పెడుతున్నారు. దీని మీద ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఏం పట్టించుకోవాలా? ఆ! పట్టింపులు అనేది ఉంటే బావుంటది. పట్టించుకునేటోళ్ళు అధికారులు పట్టించుకుంటే బావుంటది. ఇప్పుడున్న గవర్నమెంట్ మీద ఉన్న మీ ఒపీనియన్ ఏంటి? పట్టించుకుంటుందా? పట్టించుకోవట్లేదా? పట్టించుకుంటుంది అంటే వాళ్ళ వాళ్ళకి తెలిస్తే చాలు మేడం అంతే. ఓకే. వాళ్ళకి అర్థమైతే చాలు. ఎవరు ఎట్లా ఏం సఫర్ అవుతున్నారో వాళ్ళకి తెలిస్తే చాలు. ఆ! టెంపరరీ చేస్తున్నోళ్ళకి వాళ్ళకి పర్మనెంట్ చేయట్లే ఏం. హ్మ్. ఇన్నేళ్ళు తరగబడి పాపం సెంట్రల్‌లా, స్టేట్‌లా హ్మ్. టెంపరరీ ఉన్నోళ్ళనే పర్మనెంట్ చేయట్లే. ఇవి అన్నీ ఏడ ఏం పట్టించుకుంటారు. హ్మ్. అట్లా. అంటే ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారు? ఇట్లా యాహ్! యాహ్! అది ఫెసిలిటీ ఏముండాలి? ఇప్పుడు ఇంతమంది లైన్ ఫెసిలిటీస్ కట్టిర్రు. ఇట్లా ఉండకూడదు. ఆ! ఇప్పుడు చెప్పాలంటే నాకు తెలిసి అయితే ఇట్లా ఉండకూడదు. ఇంత ఇబ్బంది ఎప్పుడు రాలేదు. ఓకే. చాలా లాక్‌డౌన్ టైంలో ఉన్నట్టు అయిపోయింది. ఏందంటే జనాలు అప్పుడు తిరగకపోతుండే. ఇప్పుడు తిరుగుతున్నారు. హ్మ్. ఆయన ఇబ్బంది అప్పుడు తిరగకపోతుండే. ఇప్పుడు తిరుగుతున్నారు. అదే లాక్‌డౌనే రేట్లు అయితుండే. గూడా సేమ్ పెంచుతామంటున్నారు. దాని మీద ఏం చెప్తారు? రేట్లు ఇక చాలా మిడిల్ క్లాస్‌కి అయితే చాలా ఇబ్బంది మేడం. ఆ! ఉన్నోళ్ళు ఇంకా పెద్దగా అవ్వుకుంటా పోతున్నారు. ఆ! లేనోళ్ళు ఇట్లా అయితున్నారు. ఓకే. ఈడ హైదరాబాద్‌లో కమాయిస్తేనే కష్టపడితేనే తిను. హ్మ్. లేతే దుబ్బెయ్ అన్నట్టుంది. ఓకే. అట్లా ఉంది ఇప్పుడున్న రోజులైతే. ఓకే.